నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. నీరు చెట్టు కార్యక్రమంపై రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు సమీక్ష. పథకాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఆదేశం. గాజుల కృష్ణమూర్తి, మంత్రి నరసింహారావు స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. ఈ నెల 19న ముగింపు. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం. ఈ నెల 20వ తేదీ వరకు గడువు. జిల్లాలో నీరు చెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ చిత్తశుద్దితో కృషి చేయాలని రాష్ట్ర రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో నీరు చెట్టు తదితర అంశాలపై అధికారులతో సిద్ధా సమీక్షించారు. జిల్లాలో గుర్తించిన 339 త్రాగునీటి చెరువులలో యుద్ధ ప్రాతిపదికన పూడికితీత పనులు చేపట్టాలని మంత్రి సిద్ధా రాఘవరావు ఆదేశించారు. వర్షాలు వచ్చేలోపు పూడికితీత పనులతో పాటుగా చెరువు కరకట్ట పనులను బలోపేతం చేయాలన్నారు. అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి పనులు ప్రారంభించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ పోలప్ప, భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు సుబ్రహ్మణ్యేశ్వరరావు, నరసింహారెడ్డి తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. నీరు చెట్టు అనే ప్రోగ్రామ్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. మన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనం ఇది 7-10 మనం 10 4 పదంలో లాంచ్ చేశాం. దగ్గర 6 months అయింది. మనకు దేర్ ఇస్ నో ప్రోగ్రెస్. సీఎం గారు అయితే దీని మీద చాలా గట్టిగా ఉన్నారు, పదే చెప్తున్నారు, మీరు ఒక దగ్గరికి రావాలి, మనం ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు ఓన్లీ 2 months ఉంది. 2 months ఉంటే మనం ఇంతవరకు ఐడెంటిఫై చేసుకుంటూ మనం పోతే పనులు దీని మీద సీరియస్ గా పెట్టాలి. నెక్స్ట్ మళ్ళీ కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆయన ఈ 2 నెలలు కూడా ఫ్రీక్వెంట్ గా మాట్లాడే వీడియో కాన్ఫరెన్స్ లో నీరు చెట్టు మీదే ఎక్కువ కూడా డిపెండ్ అయి ఉంది. ఎవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయ్యారో బీ సీరియస్. దీంట్లో ఎక్కడ కూడా మీరు నెగ్లిజెన్స్ జరిగితే ఒక జిల్లాకి 5 కోట్ల చొప్పున ఇవ్వడం జరిగింది, శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎంత డబ్బైనా కూడా ముఖ్యమంత్రి గారికి ఇస్తామని పర్సనల్ గా చెప్పారు. అందువల్ల మీ అందరూ కూడా దీనికి సంబంధించిన అధికారులు ఎక్కడైతే ఈ 50 మండలాల కలెక్టర్ గారు అంతా కూడా షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆ ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీరు చెట్టు ప్రోగ్రాం రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ముందంజలో ఉంది అనే పదం రావాలి. దానికి కలెక్టర్ గారితో మీ అందరూ కూడా కలిసి ఈ వర్క్ చేస్తే తప్ప సాధ్యం కాదు. అందువల్ల మీరందరూ కూడా లోయర్ లెవెల్లో ఉన్న అధికారులు కూడా మీరందరూ కూడా దీన్ని మానిటరింగ్ చేసుకుని ఇమీడియట్ గా పోవాల్సిన అవసరం ఉంది. ఇది మెషినరీ అలాట్మెంట్, చెరువు క్లాసిఫికేషన్ అయిపోయిన తర్వాత గ్రామ స్థాయిలో చెరువు కమిటీ ఉంది కాబట్టి ఈ చెరువు కమిటీ వాళ్ళు ఈ మెషిన్ పెట్టుకుని అక్కడ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేస్తారు. అయితే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ముందు మన బండి స్ట్రెంథనింగ్ కావాల్సిన యాక్టివిటీ మనం చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మిగిలినంతా కూడా ఎవరు కావాలంటే వాళ్ళు ఇస్తాం. ఫస్ట్ ప్రయారిటీ రైతులు. సో రైతులు మీరు చేసుకోవడానికి మొదలు ఇచ్చేస్తాం. తర్వాత హౌసింగ్ కాలనీస్ అని చేసుకోవడానికి ఇస్తాం. అయితే వాళ్ళకి ఇచ్చేది వాళ్ళ ఖర్చుతో తీసుకెళ్తాం. మన బండి స్ట్రెంథనింగ్ వరకే మన గవర్నమెంట్ లిమిట్ చేస్తాం. మిగిలినంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాము. ఎవరు కావాలంటే అది తీసుకెళ్తారు. అలా ఎంతమంది తీసుకెళ్తానన్నా ముందు అది ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసామని చెప్పారు. అలా తీసుకెళ్లిన తర్వాత మనం స్ట్రెంథనింగ్ చేసిన తర్వాత ఇంకా తీయాల్సింది ఉంటే అది తీసేసి ఎక్కడన్నా పొగల కోసం ఉంచుకుంటాం. ఫ్యూచర్ లో ఈ విధంగా ఏర్పాటు చేశారు సార్. ఇది మెథడాలజీ. ఇది జరగాల్సింది ఏంటంటే ఐపీఎల్ తరహాలో జిల్లా స్థాయిలో గాజుల కృష్ణమూర్తి, మంత్రి నరసింహారావు స్మారక పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్ను ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు ప్రారంభించారు. జిల్లా స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా క్రీడాకారులు రాణించి దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. శర్మ కళాశాల క్రీడా మైదానంలో నేటి నుండి ఈ నెల 19వ తేదీ వరకు నిర్వహిస్తున్న గాజుల కృష్ణమూర్తి, మంత్రి నరసింహారావు స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒంగోలు రైడర్స్, చీరాల స్ట్రైకర్స్ జట్లు పాల్గొన్నాయి.
ఇరు జట్ల క్రీడాకారులను డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు పరిచయం చేసుకున్నారు. అతిథులు ఇద్దరు బౌలింగ్, బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ పోటీలలో మంచి ప్రతిభ కనపరిచి రాణించాలని ఆకాంక్షించారు. క్రీడా స్ఫూర్తితో మెలగాలని సూచించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జోనల్ సెక్రటరీ కోకా రమేష్, ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ చింతపల్లి ప్రతాప్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ గాజుల రాము, కొల్లా మధు, ట్రెజరర్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, పూర్ణచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హడాడు ఏడు కూడా తగ్గలేదు నువ్వు. ఈ రోజున గాజుల కృష్ణమూర్తి గారు, మంత్రి నరసింహ గారు మెమోరియల్ గా ఈ టోర్నమెంట్ ని నిర్వహించడం అనేది చాలా సంతోషం కలిగించే విషయం. ఎందుకంటే మా ఫాదరు, మా బాబాయ్ అనమాట వాళ్ళిద్దరు. రాము క్రికెట్ అసోసియేషన్ కి చేస్తున్న సర్వీసు, దాంట్లో భాగంగానే ఇది కూడా అందరూ కలిసి మనం ఎంకరేజ్ చేయాలి, ప్లేయర్స్ ని బాగా మోటివేట్ చేయాలి, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ని బయటకు తీసుకొని రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి టోర్నమెంట్స్ జరపడం అనేది చాలా సంతోషం కలిగించేటువంటి అంశం. ఎప్పుడైతే ఇట్లా జరుగుతూ ఉంటాయో మంచి క్వాలిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ బయటికి రావడానికి వీలవుతుంది. ఆ రోజు అంటే మనం కూడా క్రికెట్ అనేది వాళ్ళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా క్రేజ్ ఉన్నటువంటి క్రీడ అయిపోయింది క్రికెట్ అనేది. ప్రకాశం జిల్లా నుంచి కూడా మంచి టీము ప్లేయర్స్ ఉండాలా, ఇండియాకి రిప్రజెంట్ చేయాలని చెప్పేసి అని ప్రకాశం జిల్లా నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆ స్థాయికి రావాలంటే కొంత టైం పట్టినప్పటికీ కూడా అటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడంలో మాత్రం ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ మన ప్రతాప్ గాని, రాము గాని, దాసన్న గాని ఇట్లా అందరూ దీన్ని ఎంకరేజ్ చేసినటువంటి స్టేట్ లీడర్స్ అందరూ కూడా ఉన్నారు. మీ అందరూ కూడా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలో ఉన్నటువంటి టాలెంట్ ని ఇంకొద్దిగా పెంచుకునే దానికి మీరు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మంది క్రీడాకారులు హాజరు కావటం, ఈ రకంగా ఒంగోలులో క్రికెట్ టోర్నమెంట్ ని జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మన క్రికెట్ టోర్నమెంట్ జరుపుతున్నామనేమో రోజు 40 డిగ్రీలుండే రుద్రప్రతాపం ఈ రోజు శాంతించి మనకి చల్లని వాతావరణంలో ఈ యొక్క ప్రారంభోత్సవం చేసుకోవడానికి అవకాశం కల్పించిందని భావిస్తున్నాను. మరి పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైనటువంటి క్రికెట్ టోర్నమెంట్లు, రంజీలు, అదేవిధంగా ఐపీఎల్ తరహా ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాచ్లు ఇక్కడ మరి జిల్లా కేంద్రమైనటువంటి మన ఒంగోలు లాంటి పట్టణంలో జరుపుకోవటం మరి యువతలో ముఖ్యంగా ఈ క్రికెట్ అభిమానుల్లో, క్రికెట్ క్రీడాకారుల్లో ఈ స్ఫూర్తిని నింపడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ దిశగా మన ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ యొక్క సేవలు, వారి యొక్క దీన్ని ప్రస్తుతంగా మనం ప్రస్తుతిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులందరూ కూడా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిల్లో ఆడి మన ప్రకాశం జిల్లాకి. నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో 3వ సెక్షన్లో ప్రవేశానికి ఈ నెల 10వ తేదీ నుండి దరఖాస్తులు ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ చెల్లి ప్రసాదరావు తెలియజేశారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోపు స్కూలులో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల లోపు స్కూలులో సంప్రదించాలని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ చెల్లి ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. 3వ సెక్షన్ కోసం అదనపు తరగతుల కోసం తీవ్ర ప్రయత్నం చేయడం ద్వారా మన గౌరవనీయులు కలెక్టర్ గారు, ఎంపీ గారి సహకారంతో 3వ సెక్షన్ మంజూరైంది. దీనికి సంబంధించి అన్ని వర్గాల వారికి
ఉద్యోగస్తులకు, నిరుద్యోగస్తులకు మరియు పేద మధ్యతరగతి అందరికీ అందుబాటులో ఉండే విధంగా 3వ సెక్షన్ మంజూరైంది. మొత్తం 360 సీట్లు. వీటిల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్ జరుగుతాయి. ప్రతి ఒక్క క్లాస్కి వచ్చి 40 సీట్లు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీపీఎల్, సింగిల్ గర్ల్ చైల్డ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అందరికీ వారి వారి రిజర్వేషన్ ప్రకారం పోగా 40తో పాటు మన కలెక్టర్ గారి కోట, ఎంపీ గారి కోట వీటికి సంబంధం లేకుండా అది జూలై లోపు ఇవ్వచ్చు. ప్రస్తుతం 360 సీట్లు దాదాపు. వీటిని 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు లాటరీ పద్ధతి ద్వారా భర్తీ చేస్తాం. 9వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తాం. ఈ క్లాసులు 10వ తేదీ నుండి అప్లికేషన్లు ఇవ్వబడతాయి. 20వ తేదీలోపు సబ్మిట్ చేయాలి. చివరి తేదీ 20వ తేదీ. ఏదైనా అనుకూలంగా ఇంకేదైనా అవసరమైతే తర్వాత మార్పులు చేయబడతాయి. ఎక్స్టెన్షను ప్రస్తుతం 10 రోజులు టైం ఇచ్చాం. 10వ తేదీని ప్రారంభించి అప్లికేషన్స్ ఇవ్వటం తీసుకోవటం కలిపి 20వ తేదీ దాకా మనం ప్రకటించాము. మొత్తం 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్ జరుగుతాయి. వీరికి క్లాసులు జూన్ నుండి ఇటీవల మనం పూర్తి చేసిన నూతన భవన నిర్మాణం హౌసింగ్ బోర్డులో, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉన్న ఆ భవనంలోకి మార్చబడుతుంది. ఈ కొత్త సెక్షన్ 3 దానితో పాటు కొన్ని 2 సెక్షన్లు కలిపి కొన్ని సీట్లు కూడా మిగిలి ఉన్నాయి. అవి కూడా కలిపి భర్తీ చేస్తాము. ఇది మన ఒంగోలు నివాసులకి ప్లస్ జిల్లా ఉలవపాడుకు చెందిన షేక్ అహ్మద్ బాషా ఇంటి నుండి తప్పిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మతి స్థిమితం లేని అహ్మద్ బాషా ఆచూకీ తెలిసిన వారు 9160884592 లేదా 9912279505 నంబర్లకు తెలియజేయాలని కోరారు. సత్య న్యూస్ లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. సత్య న్యూస్ కు తిరిగి స్వాగతం. యోగా ద్వారా, ప్రకృతి వైద్యం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉందని ప్రముఖ యోగా మాస్టర్ డాక్టర్ రావిపాటి ప్రసాదరావు అన్నారు. దీనిలో భాగంగా 12వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సంతపేటలోని సాయిబాబా మందిరంలో ఉచిత యోగా, ప్రకృతి వైద్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ రావిపాటి ప్రసాదరావు తెలియజేశారు. రోజు పొద్దున 5 గంటల నుంచి 7:30 దాకా యోగా జరుగుతున్నాయి. ఇప్పుడు 12/4/2015 ఆదివారం యోగా మరియు ప్రకృతి చికిత్స యోగా క్యాంప్ పొద్దున 10 గంటల నుండి 2 గంటల వరకు సంతపేట సిద్ధి సాయిబాబా మందిరం జరుగుతున్నాం. దీనికి నా నిర్వహణలో యోగా ట్రీట్మెంట్, డాక్టర్ కోటిరెడ్డి గారి నిర్వహణలో నేచర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి దీని తాలూకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు, జబ్బులతో బాధపడుతున్న ఒంగోలు ప్రజలు వచ్చి ఆ యోగా ఉచిత శిబిరం నుండి పాల్గొని మీరంతా కూడా బెనిఫిట్ పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన టీవీ వారికి నమస్కారాలు తెలియజేస్తూ, సిద్ధి సాయిబాబా గారికి నమస్కారాలు తెలియజేస్తూ, గాజుల కృష్ణమూర్తి, మంత్రి నరసింహారావు స్మారక క్రికెట్ లీగ్ పోటీలకు పరిశీలకులుగా విచ్చేసిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జోనల్ సెక్రటరీ కోకా రమేష్ బర్త్డే వేడుకలను సిఎస్ఆర్ శర్మ కళాశాల క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీసీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను రమేష్ కట్ చేశారు. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్కి ఈ ఐపీఎల్ తరహా టోర్నమెంట్ని ప్రారంభించినందుకు శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పీడీసీఏ ఇప్పుడు ఒక స్టాండర్డ్ని సెట్ చేసింది. ఇంటర్ డిస్ట్రిక్ట్లో ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి తరహా టోర్నమెంట్లు రావడం అనేది జరిగితే బాగుంటుంది. క్రీడాకారులు కూడా మంచి ప్రోత్సాహంగా ఉంటుంది. ఐ విష్. బహిరంగ మల విసర్జన లేని జిల్లాగా
ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దటమే మన ముందున్న లక్ష్యమంటున్నారు జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్. కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో విజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. బహిరంగ మల విసర్జన అనేక అనర్థాలకు దారితీస్తుందన్నారు. దీనివలన దేశంలో సగటున 1000 మంది పిల్లలు అతిసార వ్యాధితో మృతి చెందుతున్నారని విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో జరిగే అనర్థాలను పారద్రోలేందుకు కార్యదక్షులై కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ సూచించారు. జిల్లాలో 3 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామన్నారు. నీరు చెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ సీఈఓ ప్రసాద్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ పోలప్ప, సిపిఓ మూర్తి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి, పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేవలం ఆడవాళ్ళకి సంబంధించిన సమస్య అది. మగవాళ్ళకి ఏం ఇబ్బంది లేదా? ఏం ఇబ్బంది లేదా? ఇప్పుడు ఆడవాళ్ళు అయితే బహిరంగ మల విసర్జన చేస్తున్నారు అనుకో, ఆ దారిలో ఎవరైనా వెళ్తుంటే లేచి నిలబడతారు, మరి ఎవరు లేదంటే మళ్ళీ కూర్చుంటారు. అదే మగవాళ్ళు అయితే లేచి నిలబడే పని లేదు కదా, అలా కూర్చునే ఉంటారు. కాబట్టి అది పెద్ద సమస్య కాదని అంతే కదా, అందుకే ఎవరు మాట్లాడలేదు. సమాజం హితం కోరే కవిత్వాన్ని కవులు అనబడేవారు వ్రాయాలని, సామాజిక విప్లవకారుల జీవితాల సారాంశాన్ని భావితరాలకు అర్థమయ్యే రీతిలో రచించాలని పలువురు కవులు ఆకాంక్షించారు. జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో పలువురు కవులు కవితాగానం చేశారు. జై భీమ్ ఫౌండేషన్ బహుజన రచయితల వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో పలువురు కవులు తమ బహుజన కవిత్వాన్ని వినిపించారు. సామాజికంగా అనదొక్కబడుతున్న బహుజనుల జీవితాల గురించి కవితలు చదివారు. కార్యక్రమానికి పద్య కవి మల్లవరపు రాజేశ్వరరావు అధ్యక్షత వహించారు. జై భీమ్ ఫౌండేషన్ నిర్వాహకులు జై భీమ్ నాగేశ్వరరావు, డాక్టర్ హర్షప్రీతం, బహుజన రచయితల వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎన్ రవికుమార్, డాక్టర్ బీరం సుందర్రావు, అనిల్, శ్రీరామ కవచం సాగర్, మహబూబ్ జాన్, ఎజ్రా శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఇది నా పూర్వీకులు నాకు విధించిన శిక్ష. నేను వాళ్ళ కాళ్ళు చేతులతో పుట్టడం నేరం. ఆదిపురంలో పుట్టినోడో చెప్పుకోవడం కృషికి పడాల్సిన వేగాలు చూపితే టాటా గడ్డి ముందగడ్డిన రోజులన్నీ కూడా వాడి యొక్క అమ్మకం తెలియాలి. ధనం మొత్తం అనుచేత పదవులను చేపట్టి రాజ్యం ఏమిటి అల్పసంఖ్య చేతులను దించే ఎన్నికలు పాలించగలరు. అంబేద్కర్ అన్న మాట అక్షరాలను చేస్తే చదువు లేకపోతే మీరు ఎందులకు పడగారు. తెల్లగాగితమైన వేలు ముద్రలేంటి శ్రమకు ఆస్తిని తోచిన భూస్వాముల మమ్మడంతా అక్షరమే ఆయుధం ఈ నుండికి రాక మార్చారు. ప్రధానంగా యువతకి, విద్యార్థులకి ఉద్దేశించి వాళ్ళు సమాజంలో ఏం చేయాలనేటువంటిది, సమాజంలో ఈరోజు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాలనైతేమి, దుర్మార్గాలనైతేమి, దురాఘాతాలనైతేమి వాటన్నిటినీ కూడా ఎదుర్కొనేదానికి కానీ ఆలోచించేదానికి కానీ వాళ్ళకి శక్తులు వచ్చేట్టుగా ఈ కవితలు ఉండాలనేటువంటి అందరికీ చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరూ కూడా దానికి సంసిద్ధంగా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. కవి సమ్మేళనం చేయటం జరుగుతుంది. ఈ కవి సమ్మేళనంలో కేవలం సాంఘిక రుగ్మతల మీద, సామాజిక అంశాల మీద సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి, సమాజాన్ని మార్పు కోసం సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం ఈ బహుజన రచయితల వేదిక, జై భీమ్ ఫౌండేషన్ కలిపి జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఈ నెల 10వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారిని ఉదయభారతి తెలిపారు. పూర్తి వివరాలకు
ఉపాధి కల్పన కార్యాలయంలో సంప్రదించాలని ఆమె కోరారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. గాజుల కృష్ణమూర్తి, మంత్రి నరసింహారావు స్మారక ప్రకాశం జిల్లా టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో పాల్గొంటున్న 6 క్రికెట్ టీంల కెప్టెన్స్ వారికి కేటాయించిన డ్రెస్సులతో సందడి చేశారు. కొత్త వారికి అవకాశం కల్పిస్తున్న ఈ టోర్నీలో తమ టాలెంట్ను ప్రూవ్ చేసుకునే అవకాశం లభించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎప్పుడు జరగనటువంటి ఒంగోలు ప్రకాశం జిల్లా చరిత్రలో ఈసారి టోర్నమెంట్ జరుగుతున్నది. మాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది. యాక్చువల్లీ ఈ లీగ్ ఫస్ట్ టైం పెడుతున్నారు మన ఒంగోలులో. వైట్ బాల్ 50 ఓవర్స్ మ్యాచ్. సీజన్ ముందు మంచి ఎక్స్పీరియన్స్ ఈ మ్యాచ్లు, లీగ్ మ్యాచ్. ఇది ఎన్నడూ లేనట్టుగా ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎప్పుడు ఈ లీగ్స్ ఎప్పుడు ఫస్ట్ టైం అనమాట. అంటే 13 జిల్లాలే కాదు, ఇంతకుముందు కూడా ఎప్పుడు జరగలేదు ఇట్లా. ఇదంటే 6 టీమ్స్ని డివైడ్ చేసుకొని ఒక్కొక్క చీరాల, కందుకూరు, మార్కాపురం, ఒంగోలు. సో ఒక టాలెంట్ని బయటికి తీయటానికి, అంటే మనకి ఎక్కడెక్కడ మనకి అవకాశం ఉందో ఆ వారం పీడీసీఏ ఫస్ట్ టైం ఈ 13 జిల్లాల్లో కానీ ఫస్ట్ టైం ఇట్లా జరగటం. సో ఒక టాలెంట్ కోసం, మంచి టాలెంట్ రావాలని బయట ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ జరపడం జరుగుతుంది ఇక్కడ. ఇది కంటిన్యూస్గా ఒక 19వ తారీఖు దాకా జరుగుతాయి. 19వ తారీఖు ఫైనల్ ఉంది. మెయిన్ చేయడానికి అట్ ది సేమ్ టైం ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ మా సభ్యులందరూ కలిసి తలా ఒక చేయి వేసి ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. అదేవిధంగా ఏసీఏ వారి వంతు మనకు అవసరమైనటువంటి అంపైర్స్ కానీ స్కోరర్స్ని కానీ ఇక్కడ అప్రిషియేట్ చేయడానికి ఆల్రెడీ పంపించేశారు. బయట నుండి వచ్చే ప్లేయర్స్, రంజీ ఆడిన వాళ్ళు కానివ్వండి, స్టేట్ ప్లేయర్స్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి 10 రోజులు మంచి మ్యాచ్లు జరుగుతాయి. ఈ మ్యాచ్లు 50 ఓవర్స్ మ్యాచ్లు, వన్డే మ్యాచ్లు జరుగుతాయి. ఆఖరి రోజున గ్రాండ్ ఫైనల్స్ కూడా జరుగుతాయి. జూన్ 21వ తేదీన జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునందుకుని దేశవ్యాప్తంగా ఎన్సీసీ విద్యార్థులు యోగాను ప్రదర్శించనున్నారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని సెయింట్ తెరీసా హై స్కూలు ఎన్సీసీ విద్యార్థులకు యోగా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర యోగా మండలి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ సారథ్యంలో శిష్యురాలు తోమాటి శ్రవంతి విద్యార్థినులకు యోగా శిక్షణ ఇస్తున్నారు. హెచ్ఎం బాలస్వామిరెడ్డి, ఎన్సీసీ ఆఫీసర్లు బొంతు ఆనందరావు, మనోహర్ లాల్, ఖాసిం వలీ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఇక్కడ ఒంగోలు డివిజన్లో మద్దిపాడు, కొత్తపట్నం, నూతలపాడు, ఒంగోలు టౌను పరిసరాల్లో ఉన్న హై స్కూలు యువకులు అలాగే కాలేజీ విద్యార్థులు వారికి యోగా కార్యక్రమం ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతూ ఉంది. వీరందరూ దేశవ్యాప్తంగా జూన్ 21 చంద్రశేఖర్, స్టేట్ యోగా అసోసియేషన్ సెక్రటరీ. ఈ జిల్లా మొత్తం ఈ యోగా యోగా ట్రైనింగ్ సంబంధించింది టీచింగ్ ప్రొవైడ్ చేసి మరి మన పిఎం గారు ఏ ఉద్దేశంతో అయితే ఏం చేస్తే విద్యార్థి సక్సెస్ అవుతాడో, విద్యార్థి కాదు ఏ వ్యక్తి అయినా సరే అది చేయించడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. ఏం చేద్దంటే మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఎండల వేడి తీవ్రతరం కావడంతో పాదాచారులు నానా అవస్థలు పడుతున్నారు. నిత్యం పని పాటలు చేసుకుని జీవించే కూలీలతో రద్దీగా ఉండే బండ్లమిట్ట సెంటర్లో విఘ్నేశ్వర మజ్జిగ చలివేంద్రాన్ని స్థానికులు ఏర్పాటు చేశారు. ఈ మజ్జిగ చలివేంద్రానికి పాదచారుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఎండాకాలంలో ప్రతి సెంటర్లో ఇలాంటి చలివేంద్రాలు ఉంటే బాగుంటుందని పాదచారులు అభిప్రాయపడుతున్నారు. మెయిన్ ఎంతలా చేసి కష్టపడి చూడు.
సర్టిఫికేట్ల కోసం సదరన్ క్యాంపుకు వచ్చే వికలాంగుల కోసం ఈ వారం టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనలో మనం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈ వారం టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హుసేన్ అన్నదానానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కానుగుల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, ఖాసిం, నాగూర్, మనలో మనం నిర్వాహకులు షేక్ అబ్దుల్ బషీర్, ఏవి భాస్కర్రావు, పి రాజ్యలక్ష్మి, పల్నాటి నాగేశ్వరరావు, ఎస్కే సీనుభాష, ఎస్కే సుబాని తదితరులు పాల్గొన్నారు. గురువారం రోజు మనలో మనం చైతన్య వేదిక ఈ సంస్థ ద్వారా మరి ఈరోజు మరి వికలాంగులకి మరి భోజనం పెట్టడం అనేది ఒక ఆనవాయితీ. మరి ఈరోజు మా టైలర్స్ అసోసియేషన్ తరఫున మన టౌన్ అధ్యక్షుడు మన ఎస్కే హుసేన్ గారు స్పాన్సర్ చేశారు మా టైలర్స్ అసోసియేషన్ తరఫున. అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి మనలో మనం దాన్ని మరి డెవలప్మెంట్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. మరి ఎవరైనా సరే వాళ్ళు వికలాంగులు కాబట్టి వాళ్ళని ఏదైనా భోజనం పెడితే మంచి పుణ్యం ఉంటుంది. అలానే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమానికి మనలో మనం అని చెప్పేసి అందరం ప్రతి ఒక్కళ్ళు మన సొంత దీన్ని ఆలోచించుకొని పేదలకు ఎక్కడి నుంచో వస్తున్న మన సోదరులందరికీ భోజనం ఏర్పాటు చేయడం అనేది ఇది చాలా మంచి కార్యక్రమము. దీనిని నేను బాగా దీన్ని స్పందిస్తూ మన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బషీర్ సార్కి, మేడం గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏపీ తెలుగునాడు ఉపాధ్యాయ విద్యా సదస్సును ఈ నెల 12వ తేదీన పాటిబండ్ల అంజనీ గోపాలస్వామి కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, సిద్ధా రాఘవరావు హాజరు కానున్నట్లుగా పేర్కొన్నారు. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. నీరు చెట్టు కార్యక్రమంపై రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు సమీక్ష, పథకాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఆదేశం. గాజుల కృష్ణమూర్తి, మంత్రి నరసింహారావు స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం ఈ నెల 19న ముగింపు. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం ఈ నెల 20వ తేదీ వరకు గడువు. సత్య న్యూస్లో నేటి మాట. కోపం భగ్గుమన్న క్షణంలో గనుక సహనంగా ఉండగలిగితే ఒక జీవితకాల దుఃఖం నుండి తప్పించుకోగలుగుతాం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.